కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాన్ని రాజకీయ కక్ష సాధింపుకు వాడుతున్నారని తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పిల్లి అబ్రహం అతడి కుమార్తె సుధారాణిలు మంత్రి లోకేష్ కి ఇచ్చిన ఫిర్యాదు ఇందుకు ప్రత్యేక నిదర్శనమని సుధారాణి సోదరుడు పిల్లి సుధాకర్ బాచే కృపాజ్యోతి ఆరోపించారు. కోర్టులో ఉన్న దావాలకు ఇందుకు మినహాయింపు లేదన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృపాజ్యోతి మాట్లాడుతూ సుధారాణి తనకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్న కారణంగా పిల్లి అబ్రహం తనకు గల 3 ఇళ్లు 60 సెంట్ల పొలాన్ని కొడుకు సుధాకర్ పేరిట వీలునామా రాశారని, ఆ ఆస్తి ఉందన్న కారణంగానే తన తల్లిదండ్రులు 5 లక్షల రూపాయల నగదు, వాహనం, ఉంగరం కట్నంగా ఇచ్చి సుధాకర్తో తన పెళ్లి జరిపించారని కృపాజ్యోతి చెప్పారు. ఇళ్లపై వస్తున్న అద్దెలో సగం, చెప్పుల షాపులో పనిచేస్తూ వస్తున్న జీతంతో 2 పిల్లలు, భర్త, తాను జీవిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలం క్రితం ఆస్తి మొత్తం తనదేనని చెబుతూ సుధారాణి ఇల్లు ఖాళీ చేయాలని చెబుతూ వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుధారాణి భర్త కోటేశ్వరరావు తనను, భర్తను వదిలేసి హైదరాబాద్ రమ్మని ప్రలోభ పెట్టినా తాను వినలేదన్నారు. దీంతో ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేశారని, దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి 2 టౌన్ సీఐ వెంకట్రావు ఇద్దరిని విచారించి సుధారాణిని మందలించి సోదరుడికి కూడా హక్కు ఉందని చెప్పారని తెలిపారు. సీఐ మాట కూడా వినకుండా ఆమె కోర్టులో దావా వేసిందన్నారు. దీనిపై తాము కూడా కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. 2022 నుంచి పలు దావాలు కోర్టులో నడుస్తున్నాయని వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే వారి మెడపై కత్తి పెట్టి కబ్జా చేశామనటం అవాస్తవమని స్పష్టం చేశారు. మా మావయ్యకి 3 ఇళ్ళు 66 సెంటు పొలం ఉంది. అయితే మా మావయ్య మాకేం చెప్పేసి అన్నారు, ఫస్ట్ నుంచి మీకేనమ్మా అని చెప్పేసి మాట్లాడి పెళ్లి చూపుల్లో అన్నిట్లో మీకని చెప్పేసి చెప్పారు మాకు. అప్పుడు చెప్పిన తర్వాత ఆ మాట మీద నిలబడలేదు మా మావయ్య. నిలబడిపోక మళ్ళీ మా ఆయనకి ఇట్లా అని చెప్పేసి మాకు చెప్పకుండా చేసాడు పెళ్ళి. మేము 5 లక్షలు ఉంగరం, బండి పెట్టాము. అయితే ఇప్పుడు మా ఆయనకి అవన్నీ వీలునామా రాసాడు. ఫస్ట్లో ఆస్తి ఎంత ఆస్తి ఉందని చెప్పేసి వీలునామా రాసాడు. రాసిన తర్వాత సరేనని చెప్పి మేము అనుకున్నాము. రాసిన తర్వాత మా ఆడపడుచు వచ్చింది. ఆ అమ్మాయి వేరే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది, వేరే అబ్బాయిని, లేచిపోయి వెళ్ళిపోయింది ఆ పిల్ల. అయితే మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయి ఆస్తి కావాలని చెప్పేసి మా మావయ్యని బొట్టులో వేసుకొని మా మావయ్యని మా మాటల్లో పెట్టేసి ఆ అమ్మాయి మా మావయ్యని అక్కడికి ఎత్తుకెళ్ళిపోయి అక్కడికి ఉంచేసుకొని మా మావయ్యని అక్కడే ఈ ఆస్తి మొత్తం రాపిచ్చేసుకుంది. మా ఆయన పేరు ఉండాలి, ఆమె పేరు రాపిచ్చేసుకుంది. అలా అమ్మాయి కూడా అని చెప్పేసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారండి. స్టేషన్కి వెళ్ళిందండి, కేసు పెట్టి స్టేషన్కి వెళ్ళింది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత సిఐ గారు అందరు పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సిఐ గారు మాట్లాడి ఏంటమ్మా అని చెప్పేసి మాట్లాడితే, తెనాలి స్టేషన్లో మాట్లాడితే నేను ఏమేమోనని చెప్పేసి మాట్లాడాను. అక్కడ వాళ్ళకు కూడా మాట వింటలేదు. సరేనని చెప్పేసి కోర్టుకి వేసుకున్నాం మేము. కోర్టుకి వేసుకున్న తర్వాత ఆ అమ్మాయి మా మీద 6 కేసులు పెట్టింది. ఇదిలా ఉంటే పిల్లి అబ్రహంకు గల 60 సెంట్ల పొలాన్ని ఎంతో కాలంగా తాను సాగు చేస్తున్నట్లు ఆయన సోదరుడు పిల్లి తిరుపతయ్య చెప్పారు. తన ఇంటికొచ్చి పొలం కౌలుకు చేయమని అబ్రహమే ఇచ్చారని, ఒప్పందం ప్రకారం ఏటా కౌలు మొత్తం చెల్లిస్తున్నామని చెబుతూ కౌలు చేయటం కబ్జా చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నా పేరు పిల్లి తిరుపతయ్య. నేను పిల్లి అబ్రహం గారి తమ్ముడిని. పొలం కబ్జా చేశారని కంప్లైంట్ ఇచ్చారండి లోకేష్ గారికి. 12 సంవత్సరాల మట్టి నేనే చేస్తున్నాను సార్. ధాన్యం కావాలంటే ధాన్యం హైదరాబాద్ కూడా బియ్యం పంపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తి గొడవలు అన్నీ కబ్జా చేసామని మా మీద లేనిపోయిన కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని కోర్టులకు లాగుతున్నారు సార్. మామూలుగా ఇప్పుడు మా మీద దావా జరుగుతుంది సార్. 2 వర్గాల దావా జరుగుతుంది. కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడిగాము. కౌన్సిలర్ గారు ఇద్దరు శిరసాగం తీసుకోమన్నారు. వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చి లేనిపోయిన కంప్లైంట్లు ఇచ్చి పేక మీద కత్తి పెట్టారు, అది పెట్టారని మంత్రి గారు అయిన లోకేష్ గారికి చెప్పారండి సార్. లోకేష్ గారికి ప్రజా దర్బార్లో చెప్పారండి సార్. అదంతా అవాస్తవం. మీరు తెలుసుకుని న్యాయం చేయండి. 2 బిడ్డలు, అతను తిక్కలోడు, అతనికి ఏమీ లేదు. ఆ పిల్ల చెప్పుల షాపుల్లో పనిచేసి ఆ కుటుంబాన్ని జరుపుకుంటుంది. అద్దులు వచ్చిన దాంతో 4 బతుకుతున్నారు సార్. అంతేగాని వేరే ఆశ ఆలోచన ఏమీ లేదు. ఎవరు దీంట్లో ఒత్తిడి లేదు. పట్టణ 39వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి ఝాన్సీవాణి మాట్లాడుతూ తన భర్త గడ్డేటి సురేంద్ర 1వ వార్డు కౌన్సిలర్ అని, తామిద్దరం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లమని, తమ కుటుంబం 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందన్నారు.
ఎన్నికల కౌంటింగ్ తర్వాత చిలువూరులో జరిగిన హత్య కేసులో తన భర్త పేరు అకారణంగా ఇరికించారని, మళ్లీ ఇప్పుడు ఓ కుటుంబం ఆస్తి వివాదంలో భర్త సురేంద్ర, మరిది బాలయ్యపై అక్రమ కేసు బనాయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూసామండి. అదేంటంటే ఐతానగర్ చెందినటువంటి పిల్లి అబ్రహం గారి కుటుంబంలో ఆస్తి వివాదము. దాంట్లో అది ఏదో వాళ్ళ ఆస్తి గొడవలు అయితే ఈరోజు ప్రజా దర్బార్లో వెళ్ళి లోకేష్ గారు ఫిర్యాదు చేశారు. ఈరోజు మేము ఫస్ట్ నుంచి 2005 నుంచి 2005 దాకా మా అత్తగారు కౌన్సిలర్గా కొనసాగించారు. 2014 నుంచి మళ్ళీ 2019 దాకా నేను కౌన్సిలర్. ఇప్పుడు ప్రజెంట్ నేను నా భర్త గడ్డెడి సురేంద్ర గారు కూడా కౌన్సిలర్గా కొనసాగిస్తున్నాము. ఈరోజు మేమేదో పార్టీలో కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్నామని వెనకాల ఉండి చిన్న ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారండి. అయితే అది అసలు మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఈరోజు వాళ్ళు పిల్లి అబ్రహాం గారు మా అత్తగారి పెద్దమ్మ కొడుకండి. వాళ్ళకి ఏదో బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంలో ఆస్తి గొడవల్లో అయితే మా దగ్గరికి వచ్చారండి. మేము ప్రజాప్రతినిధులం కాబట్టి వాళ్ళు ఏదో మేము చెప్తే ఇద్దరు చిరసగం చేసుకుని ఆడపిల్లకి మగపిల్లకి ఇవ్వమంటే నేను ఇవ్వనన్నాడు. అట్లయితే కుదరదు వెళ్ళిపోండి అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు సిఏ గారు వెంకట్రావు గారండి, ఆయన గారు కోర్టులో ఆయన చెప్పి ఇద్దరికి అద్దులు అవన్నీ మాట్లాడి చేస్తే వాళ్ళని కూడా ఎదిరించింది అమ్మాయి. అయినప్పటికీ వీళ్ళు కోర్టులో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కోర్టులో కేసు జరుగుతుంది. దాంట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి వెనకాల ఎవరో ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారండి. ఈ దాసర వేరే గారు, గడ్డెడి సురేంద్ర గారు ఈ మొన్న తుమ్మపూడి కేసులో కూడా పెట్టారు కాబట్టి అదే ఇన్సిడెంట్ మళ్ళీ ఎవరో ఉండి నడిపిస్తున్నారు. దాని గురించి మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు వీళ్ళు పిల్లి అబ్రహం గారు వాళ్ళు. రేపు మేము కూడా ప్రజా దర్బార్కి వెళ్ళి మా ఒక ఇదిని మేము తెలియపరచుకోవడం జరిగిద్దండి. ఆయన కూడా న్యాయం అయితే దాన్ని పరిగణలో తీసుకొని పరిశీలించమని కోరుతున్నామండి.